ఎగ్జామ్స్ అంటే ఎందుకంత భయమో తెలుసా? కేవలం మార్కులు తక్కువ వస్తాయన్న భయం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనపై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, ఫ్రెండ్స్ తో కంపారిజన్. ఒక్కసారి ఫెయిల్ అయితే ఇక నా జీవితం అయిపోయినట్లే అనే గుండె దడ. రిజల్ట్ రాకముందే ఏదో ఘోరం జరిగిపోయినట్లు మన మైండ్ ఊహించేసుకుంటుంది. అదే యాంగ్జైటీ. రాత్రిళ్ళు నిద్ర పట్టదు, హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది, బుర్రలో ఆలోచనల తుఫాను ఆగదు. దీనంతటికి కారణం ఒక్కటే, మనమే మార్కులను మన జీవితంతో ముడిపెట్టే. కానీ ఇక్కడ ఇంకో నిజం ఉంది. పేపర్ మీద కనిపించే ఏ ఒక్క రిజల్ట్ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయలేదు. కానీ ఈ నిజం ఎవ్వరికీ అర్థం కాదు. ఒక అబ్బాయి ఎక్కడ ఫెయిల్ అవుతానో అన్న భయంతో రిజల్ట్ కూడా చూడకుండానే తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశాడు. తీరా రిజల్ట్ వచ్చాక చూస్తే 347 మార్క్స్, తను పాస్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ ఎప్పుడు మీ పాలిట శత్రువు కాదు. దాన్ని చూసి మీ మనసులో పుట్టే భయమే మీ అసలైన శత్రువు. ఒక్క రిజల్ట్ కోసం నీ జీవితాన్ని ఇక్కడే ఆపేయొద్దు. నీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఈ వీడియోని నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.